మనం ఒకసారి తెలంగాణ చర్చ చూద్దాం. తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతోంది, తెలంగాణలో పరిపాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి ఎందుకు స్లోగా వెళుతున్నారు అనే ఆరోపణలు, విమర్శలు, లేకపోతే ఇవన్నీ ఎందుకు ప్రజలు ఒక పార్టీని లేదా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దానికి 5 ఏళ్ల టైం ఇస్తారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది, డౌట్ ఏం లేదు అందులో. కాకపోతే ఆ పని చేయడానికి, స్టడీ చేసుకోవడానికి, ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా సమకూర్చుకోవడానికి కొత్త కాపురం అంటారు కదా, ఆ కొత్త కాపురాన్ని అంతా పెట్టుకుని ఏ శాఖ ఎవరు ఏంటి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ మనం చేయగలం, ఎక్కడ మనం చేయలేము, అలాగే మన హామీలు ఏంటి, ఎలక్షన్లో ఏం మేనిఫెస్టో ఇచ్చాం, ఆ మేనిఫెస్టోని అమలు చేయడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళాలి, ఇవన్నీ చేయడానికి ఇట్ టేక్స్ టైం. అది మరి సంవత్సరాలు బట్టి అంత ఉండదు. 5 ఏళ్లలో మళ్ళీ 2-3 ఏళ్ళు తీసుకుంటా అని ఎక్కడైతుంది, కానీ కనీసం 6 months, అట్లీస్ట్ ఒక 3 months కరెక్ట్గా ఇవాళ 17వ రోజు, 19వ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఆయన 19వ తేదీ నాడు సెక్రటేరియట్లో వాళ్ళు ఫస్ట్ మీటింగ్ ఏదో పెట్టుకున్నారు. 9వ తారీఖు నాడు, అంటే అది 17 రోజులు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నది. 17 రోజులకి ఉన్నంతలో ఏదో చేద్దాం వేగంగానే, ఏదో అదేంటది మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీస్ 6 స్టార్ట్ చేయాలని ముందు ఆ మహాలక్ష్మి అనేది ఏదో స్టార్ట్ చేశారు. ఆ బస్సు, ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, ఇంకా ఉన్నాయి, ఇంక చాలా ఉన్నాయి, ఒకటి కాదు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ చాలా చేయాలి. చేయకపోతే వెంటబడతారు, వేటాడతారు. ప్రజలు ఊరుకోరు, పార్టీలు ఊరుకోవు, ఆఫ్కోర్స్ న్యూట్రల్గా ఉండే మీడియా కూడా వెంటబడుతుంది. అపోజిషన్ మీడియా, సొంత మీడియా అసలే మొదటి రోజు నుంచే మొదలైంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఎంత దయనీయమైన, దారుణమైన పొజిషన్లో ఉందంటే తెలంగాణలో పరిస్థితి, 19వ రోజు అండి, ఆఫ్టర్ ఆల్ 19th డే. కేసీఆర్ గారు ఊకే అనేవాడు తెలంగాణ వచ్చిన కొత్తలో, ఏం బిడ్డ, పొత్తిళ్లలో బిడ్డ, నవజాత శిశువు, ఇట్లాంటి పదాలన్నీ కేసీఆర్ గారు నేర్పినవే. అలాంటి ప్రభుత్వం వచ్చి 19వ రోజున వరుసగా వారం రోజుల నుంచి మొదలైంది అటాక్. ఏమైంది, నేను బీఆర్ఎస్ చేసిందని, లేదా బీజేపీ చేసిందని, కమ్యూనిస్టులు చేశారని, ఇంకొకరు చేశారని నేను అనట్లే. ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇష్టం లేదో, లేకపోతే ఎవరైతే రేవంత్ రెడ్డిని వ్యక్తిగానో లేకపోతే ఒక లీడర్గానో వ్యతిరేకిస్తారో, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వీళ్ళు అఫ్కోర్స్ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు విమర్శలు ఉంటాయి, రాజకీయంగా విమర్శలు ఉంటాయి. కానీ కేసీఆర్ గారు మాకు చెప్పినారు, మనం అవసరం ఉన్నంత టైం వాళ్ళకి ఇవ్వాలి, ఆ తర్వాత మనం మాట్లాడదామని చెప్పిన కేటీఆర్ గారు మొదటి రోజు, ఆ నెక్స్ట్ రోజు నుంచే మొదలెట్టినారు ఆయన కూడా దాడి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో మా మేనిఫెస్టో, మా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారంటే 100 రోజులు. 100 రోజుల్లో 99వ రోజు కూడా కాదు, 100వ రోజు సాయంత్రం వరకు ఆగాలి అని నేనేవారిని కానీ చెప్పడానికి. ఆగి ఆ తర్వాత ఏం బాబు ఏంటి ఇచ్చే ఇక లెక్కది, ఇప్పుడు శ్వేతపత్రాలు నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, నువ్వు అమలు చేసింది ఏంటి తీయని యూ కెన్ డిమాండ్. ఎక్కడది అక్కడే ఉన్నది, ఇంకా ఎక్కడ కాళ్ళు గుంజుకోలేదు అంటారు కదా. అలా ఉండగానే ఈ రకమైన ఇక మేధావర్గం ఒకటి తయారవుతుంది. ఆ మేధావర్గం ఎందుకు నిలదీస్తారు అంటే నిలదీయచ్చు, కానీ నిజంగా అక్కడ కన్స్ట్రక్టివ్ ఇది ఉంటే ప్రశ్నించవచ్చు. 19th డేనే నువ్వు రేవంత్ రెడ్డి ఫెయిల్, లేకపోతే ఇంకొక ఆయన ఫెయిల్, లేకపోతే ఈ గవర్నమెంట్ ఫెయిల్, ఏం చేస్తలేరు, మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, చిరంజీవి సినిమానా మార్నింగ్ షో చూసి సినిమా ఫ్లాప్ అయింది, లేకపోతే ఇంకొక బాలకృష్ణ సినిమానా మార్నింగ్ షో చూసి సినిమా ఫ్లాప్ అయింది చెప్పడానికి. ఆ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంటుందో ఇట్ టేక్స్ అట్లీస్ట్ మినిమం 3 to 4 months అయితే కానీ వాళ్ళకు ఒక అవగాహన రాదు. ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది,
వాళ్ళ పాలసీస్ ఎలా చేసినారు, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఎంతవరకు దీన్ని ఇది చేసుకోగలం, మనం ఎలా దీన్ని మేనేజ్ చేసుకోవాలి, ఆఫీసర్స్ మార్చుకోవాలి, వీళ్ళకి అనుకూలంగా ఉండే ఆఫీసర్స్ వచ్చి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. ఏమీ లేదు అసలు. అది అంటే నిజంగా అందుకే నేను సెటరికల్గా నేను పెట్టాను, ఏం సీఎం సార్ ఇంకెన్నాళ్ళు ఇది కావాలి నీకు టైం అని. ఇట్ డజంట్ మీన్ 19 రోజులకే నువ్వు ఇదయ్యావని కాదు. సో ఇప్పటికే క్వశ్చన్లు మొదలైపోయినాయి. ఇవాళనే ఇందాకనే వారి ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు అంటున్నారు 412 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంకా నెరవేర్చలేదు, అప్పుడే ఇంకా నెరవేర్చలేదు, అమలు చేయమని మేము జనంలోకి వెళ్తామంట. జనంలోకి వెళ్ళొద్దని ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడానికి ఉన్నది, ప్రజల్లో వెళ్ళి అవేర్నెస్ తీసుకురావడానికి ఉన్నది. వద్దని ఎవరు అనరు. 19వ రోజే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అనంత కోరిక ఎందుకు, పార్లమెంట్ ఎలక్షన్కి వెళ్ళాలన్న ఇంకా టైం ఉంది కొద్దిగా. సో ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు అంటే సహజంగా ప్రభుత్వాలు కక్ష సాధింపు లేకపోతే ప్రభుత్వాలు వేధించడం ఇలాంటివి చూస్తాం. కానీ ఇక్కడ ప్రతిపక్షము లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీయో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను వెంటబడుతున్నట్టు వేధిస్తున్నట్టు కనబడుతోంది. ఇది ఏ రకంగానూ డెమోక్రసీలో ఒక ప్రభుత్వం చక్కగా పనిచేయడానికి కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మక సహకారాన్ని అందించే వ్యవహారం కాదు. ఆ తర్వాత కదా వెంటబడాల్సింది. సో దాని మీద మనం మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు అడ్వకేట్, అలాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు చర్చలో ఉన్నారు. అలాగే బీజేపీ ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా రామచంద్రారెడ్డి గారు, ఈ రకమైన పరిస్థితిని ఊహించారు అసలు మీరు? మొదటి రోజు నుంచే అటాక్ వెంటబడడం అంటే ఇక్కడ విజ్ఞత అనేది తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన దాకా కూడా వీరోచిత పోరాటం టీఆర్ఎస్ వాళ్ళతో వ్యక్తిగతంగా కానీ మా మిగిలిన నాయకుల కంటే ఎక్కువ కూడా పోరాటం చేయటం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు గాయపడి హాస్పిటలైజ్ అయినప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా పోయి పెద్ద మనిషిని పలకరించి మంచిగా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పటమే కాకుండా అంతకుముందే అధికారులు కూడా అంటే నేను ఇక్కడ చెబుతూ ఏమన్నారు, గతంలో అంటే ఎలక్షన్ల రిజల్ట్ రాకముందులే గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక్కటి కూడా పరుష పదజాలం ఉండదు, రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ఉంటుంది మా మాట్లాడే ధోరణి అని చెప్పేసి అన్నారు. అన్న విధంగానే ఈ రోజు వరకు కూడా అదే విధంగా సాగుతుంది. అప్పుడు చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, పరిపాలన మేము చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కూడా పరిపాలనలో ఒక భాగమే, ప్రతిపక్షాల యొక్క సహకారం మాకు కావాలి, కేసీఆర్ గారు మీరు త్వరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలి, మమ్మల్ని ప్రశ్నించాలి, మా తప్పులను ఎత్తి చూపాలి, మాకు సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞతతో వ్యవహరించి మేము వాళ్ళ యొక్క సూచనలని సలహాలన్నీ కూడా మా పరిపాలన సక్రమంగా ఉండాలని చెప్పేసి మేము ఆహ్వానించినటువంటి పరిస్థితులలో వాళ్ళు కూడా విజ్ఞతతోని వీళ్ళు అధికారంలోకి వచ్చేసి మీరు చెప్పినట్లు ఇప్పుడు 19 రోజుల్లో అయింది, అంతమించి కూడా కాలేదు. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏం సంగతి అన్నది మీడియాల ద్వారా కానీ లేకుంటే వ్యక్తిగతంగా కానీ రోజు సమీక్షలు చూస్తూనే ఉన్నాం. చూస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఈ విధంగా మీరు టైటిల్ ఏదైతే సర్కాస్టిక్గా వ్యంగ్యంగా పెట్టినరో దానికి అనుగుణంగా ఈ రోజున ప్రతిపక్షాలు కానీ లేకుంటే కొంతమంది సోకాల్డ్ మేధావులు కానీ ప్రశ్నించడం అనేది హాస్యాస్పదం. సోకాల్డ్ మేధావులు ప్రశ్నించడం హాస్యాస్పదం. ఇక్కడ ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందల గత ప్రభుత్వంలో ఏదైనా ఒక ఆర్టీఐ కింద ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ రాదు, ఎంతవరకు ఇవ్వదగింది వాళ్ళ దృష్టిలో అంతవరకు మాత్రమే వచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ని కానీ ఆర్డర్స్ని కానీ కూడా పక్కకు పెట్టి జీవోలన్నింటిని కూడా ఆన్లైన్లో పెట్టిన చరిత్ర ఉంది. ఈ సందర్భంలో కేవలం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయా డిపార్ట్మెంట్ల యొక్క అధికారులతోనే మేము పిలిచి సంప్రదింపులు జరుపుతూ దీని ఖర్చు ఎంత అని చెప్పేసి డిపార్ట్మెంట్ వైజ్గా అడుగుతున్నప్పుడు నివ్వెరపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. విద్యుత్తు 24 గంటలు ఇస్తానని అంటే దాని వెనుక ఇప్పుడు షిప్పు పైకి గింతే కనపడుతుంది కానీ లోపల అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటే చూస్తుందా. అదే విధంగా ఈ రోజు మాకు తెలిసింది 81,000 కోట్లు అంటే దిమ్మ తిరిగిపోయింది. 81,000 కోట్ల 5 లక్షల కోట్లు అది సరే ఏదో ప్రజలందరూ మా మీద నమ్మకంతో అంటే దీన్ని బట్టి చూస్తే ఏమైతే అర్థమవుతుందంటే ప్రజలు మాకంటే తెలివిగల్లోళ్ళు, వాళ్ళు ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే ఆగమైపోతామన్న ఉద్దేశంతో ఇది ఇచ్చారు. అంటే ఆ విధంగా
డిపార్ట్మెంట్ వైజ్గా కూడా మేము ఇచ్చినటువంటి 6 పథకాలని కన్స్ట్రక్టివ్గా నిరంతరం కొనసాగించాలంటే మనకున్నటువంటి అప్పులెన్ని, మనకున్నటువంటి ఆదాయం ఎంత, మనం తెలంగాణ ప్రజలకి ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి సంపదని చేసి ఒక ప్రోగ్రెసివ్గా ఒక ప్రణాళికాత్మకంగా మేము ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా అమలు చేయాలి అన్న విషయం గురించి ఒకటి ఇక్కడ మీరనే కాదు ఎవరైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఏ ప్రతిపక్షము, ఏ మేధావి, ఏ మీడియా ఊరుకోదు, వెంటబడతారు, అడుగుతారు. మీరు చెప్పింది కదా, వాళ్ళకంటే ముందు మా వాళ్ళే డౌటే లేదు, డెఫినెట్ గా కూడా వెంటబడతారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గానే వెంటబడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు జస్ట్ 19 days అంటే మీరు ఒక్కరనే అనట్లా, ప్రతిపక్ష పార్టీగా రాజకీయపరమైన కొంత తొందర మీకు ఉండొచ్చు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంత పోయిన దీన్ని ప్రాభవాన్ని దీంట్లో లాక్కోవాలి మనకి అనేది మీకు ఉండొచ్చు పార్టీగా. అఫ్కోర్స్ ఎంత ఉన్నా మరి 19 రోజులకే అది చేయలేదు, ఇది చేయలేదు, రైతు బంధు పైసలు ఎక్కడ పోయినా ఇంకేయలేదు, లేకపోతే ఒక ఆయన అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏంటి అంటున్నాడు. ఒక ఆయన నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల, పేరెందుకు కానీ నోటిఫికేషన్ ఎవరైంది, ఉద్యోగాలు అయ్యి 80 ఉద్యోగాలు నియామకాలు అయ్యి అని మాట్లాడుతున్నారు. ఈ ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం తీసుకెళ్తుంది ఇది? ఇప్పుడు ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం వస్తుందో ప్రజలు డిసైడ్ చేయనియండి. అదే చేయని, ఓకే, ప్లస్ మైనస్ మాకే. ఓకే ఓకే నేనేమంటున్నా అంటే ఒక విషయం, మేము నిజం కూడా కేసీఆర్ గారు మా అందరికీ చెప్పాను, మనం ఇప్పుడు ఏం తొందరపడే అవసరం లేదు, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా, లెట్ us గివ్ ఇనఫ్ టైం అని చెప్పేసి. అయితే ఈ హుందాగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఎవరు బ్రేక్ చేసినారు? రామచంద్రారెడ్డి గారు చెప్పింది రైటే, ఏ గవర్నమెంట్ వచ్చినా విద్యత ఆడ ఉన్న అన్ని అంశాలు పరిశీలించుకోవాలి, ఏముంది ఏమో చూసుకొని చేస్తారు. అది ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ అదే పని చేస్తారండి, అది పెద్ద విషయం కాదు. ఓ కొత్త బిజినెస్ టేక్ ఓవర్ చేస్తే కూడా ముందు నార్మల్ బ్యాలెన్స్ షీట్ స్టడీ చేసిన తర్వాత తీసుకున్నా మళ్ళొకసారి యాక్చువల్ హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ తీసుకుంటాం, తప్పేం లేదు దాంట్లో. కానీ హడావుడిగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో అప్పులే చేసింది, తెలంగాణకు ఏమీ చేయలేదు అనే భావన క్రియేట్ చేయడమే ప్రధాన లక్ష్యం కనబడింది. వాస్తవాలు ప్రయోగం చెప్పాలనే ఉద్దేశం కంటే కూడా ఆ దుగ్ధ ఏదైతే మీకు కనబడిందో రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఉందా మాడే ప్రయత్నం చేశారు, దానిలో సందేహం లేదు. మరి మిగతా మంత్రుల భాష ఒకసారి మీరు చూడండి, మీ దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇవాళ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ పోయి వాళ్ళంతా జైలుకు పోతారు, ఇది చేస్తారు అది చేస్తారని చెప్పేసి మాట్లాడే విధానంలో మేము వాస్తవంగా జరిగిందేంటి, అప్పులైతే దాన్ని పెట్టుబడిగా మార్చినప్పుడు ఎన్ని ఆస్తులు వచ్చినాయనే విషయం ఇప్పుడు మీరు మమ్మల్ని నిందలేశారు, తిట్టారు, మరి మమ్మల్ని మేము సమర్థించుకొని వాస్తవాలు చెప్పే అవసరం మాకు లేదా, హక్కు లేదా? ఖచ్చితంగా మేము ఎప్పుడైనా నిన్న కేటీఆర్ గారు ఇచ్చినటువంటి యొక్క ప్రజెంటేషన్లో మీ హామీ ఎప్పుడు అమలు చేస్తామని అడిగిండా? గంటన్నర ప్రసంగం ఇచ్చినారు కదా, నీ రైతు బంధు ఇప్పుడు ఇస్తామని కేటీఆర్ మాట్లాడిండా? లేకపోతే నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ వచ్చిందని కేటీఆర్ అడిగిండా? నేనేమంటున్నా అంటే మేము వీఆర్ ట్రయింగ్ టు జస్టిఫై వాట్ వీ హ్యావ్ డన్, వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్ 9.5 years. విజ్ఞతని అన్నారు కదా, అదే విజ్ఞత ప్రదర్శించాలని అడుగుతా ఉన్నా. ఏదైనా ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు, చాలా పథకాలు మేము ప్రవేశపెట్టినప్పుడు, చాలా విషయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వాటికి అకౌంట్స్ వచ్చినప్పుడు, ప్రజల జీవన ప్రమాణాలు మారినప్పుడు, ఇదే రాష్ట్రంలో మీరు ఉండి ఏమి జరగదని మాట్లాడితే దాని విజ్ఞత ఎట్లా అవుతుంది, విచక్షణ ఎట్లా అవుతుంది? పాయింట్ నెంబర్ 2, మీరు ఎక్కడ మేము ఆపామో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి కదా. కావాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు హామీలు ఇచ్చిన తర్వాత సమయం కావాలి, నేను అంటలేను 100 రోజులు కాదండి, మీరు హుందాగా ఉంటే 50 రోజులు తీసుకోండి, ఏం బాధ లేదు. కానీ రైతు బంధు ఇస్ అన్ ఆన్గోయింగ్ స్కీమ్ విచ్ ఈస్ నాట్ న్యూలీ ఫార్ములేటెడ్. మీరు అన్నటువంటి బస్ ప్రయాణం మీరు స్టార్ట్ చేశారు, మీరు 2,500 రూపాయలు ఇవ్వాలి. ఫర్ యూ ఇట్స్ ఎ న్యూ స్కీమ్, యూ హ్యావ్ టు అక్రూ సమ్ ఫండ్స్, వనరుల సమీకరణ చేసుకోవాలి, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నో, అది కాదు. ఇంకేదో విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు 412 చెప్పారు, 6 గ్యారెంటీలు. వీ హ్యావ్ ఇనఫ్ టైం, మీరు చెయ్యండి, మేము కాదనట్లే. కానీ ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన రైతు బంధు అయితే డ్యూరింగ్ ది ఎలక్షన్సే డిస్బర్స్మెంట్ కావాలి కదా, అది కాలేదు కాబట్టి అయితే ప్రశ్నిస్తాం కదా. ఎంత వేగంగా మీరు మేము తప్పు మాత్రమే చేశామని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, అంతే వేగంగా మేము చేసిన పనులను చెప్పకపోతే ఏమవుద్దంటే నిజంగానే అవన్నీ మీరు చెప్పేటివి నిజాలుగా మేము 9 సంవత్సరాలు కష్టపడిందంతా కూడా ఒక అబద్ధంగా భావించే అవకాశం ఉంది.
ఎందుకంటే ఒక సామెత నిన్న కేటీఆర్ కూడా చెప్పారు, మా అందరికి కూడా తెలుసు, నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం మొత్తం కూడా పోయేస్తుంది అని కేసీఆర్ గారు చేసినటువంటి ఒక శ్రమ ఈ రాష్ట్రానికి చేయలేదని అంటే మనకు విజ్ఞత లేదా విచక్షణ అని భావించాల్సి ఉంటుంది. సక్సెసివ్ గవర్నమెంట్స్ డిఫరెంట్ జాబ్స్ చేస్తుంటాయి. మేమేం చేసామో ప్రజల ముందు ఉన్నాయి. తొలిసారి ప్రయత్నం చేసి ఉండకపోతే బ్రహ్మాండంగా మళ్ళీసారి గవర్నమెంట్ వచ్చేది కాదు. ఇవాళ కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కానే కాదు. 1.7% తోటి మన మధ్యలో గెలుపు ఓటమి అనేది ఉండేది కాదు. కాబట్టి నేనేమంటానంటే టేక్ ఇనఫ్ టైం, బీ జుడిషియస్ ఇన్ యువర్ అప్రోచ్. మీరు మాట్లాడే అంశాల్లో విజ్ఞత ప్రదర్శించండి. అప్పులు విషయాలకు వచ్చినప్పుడు, లెక్కల విషయాలకు వచ్చినప్పుడు తప్పులు చెప్పకండి, వాస్తవాలు మాట్లాడండి. ఏమంటే ఇవాళ మేమేదో మీ ప్రభుత్వం పడిపోవాలని ఐఎమ్ టెలింగ్ యూ, పార్టీ మాట్లాడుతూ ఉన్నాను, పడిపోవాలని మేము మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ ఏం లేవు. ఒకరిద్దరు వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా పార్టీ నాయకత్వం చెప్పింది అవన్నీ మాట్లాడక్కర్లే అని చెప్పింది. కాబట్టి ఫ్రమ్ ఏరియా అట్లీస్ట్ ఇవాటి నుంచైనా బీ జుడిషియస్. కానీ డోంట్ మీరు పరుష పదజాలంతో మీరేదో థ్రెటనింగ్ గా, నేను నిన్న అధికారుల విషయంలో కూడా చూశాను. అంటే పోయిన 10 సంవత్సరాల్లో ఏ అధికారి అసలు పనే చేయలేదు, 18 గంటలు పని చేయలేదు, 16 గంటలు పని చేయలేదు. ఆర్ పేయింగ్ దెమ్ ఫర్ 18 hours జాబ్? ఒకటే మాట నేనేమంటున్నా, ఎప్పుడైనా కానీ మొరాల్ బూస్టింగ్ ఉండాలి మనం చేసేటప్పుడు, ప్రోత్సాహకరంగా ఉండాలి తప్పితే హుంకరింపులు ప్రజా జీవితంలో వీఆర్ ఇన్ సివిలైజ్ సొసైటీ. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ or IPS officer were sitting in your room yesterday would have spent 20-30 years of their service. They have their own benchmarking victories for them in their life. Right. నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే మీరు నా ఫస్ట్ క్వశ్చన్కే ప్రజలు ఏమనుకుంటారో వాళ్ళని డిసైడ్ చేయనివ్వండి అని అన్నారు కదా. మీరు అన్నారు కదా, మొదటిసారి చేసిన పాలన బాగుంది అనుకోబట్టే రెండోసారి ఇచ్చారని కూడా మీరే అన్నారు. దాని అర్థం ఏంటి? మూడోసారి ఇవ్వలేదు అంటే దాని అర్థం వేరే వాళ్ళకి ఇచ్చారు. రెస్పెక్ట్ తప్పలేదు, రైట్? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది పబ్లిక్ మ్యాండేట్. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అధికారంలోకి రాగానే మా మీద అప్పులను అదనో ఇదనో అసెంబ్లీ సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలను రిలీజ్ చేసి ఇది చేస్తారా అని అంటే, మీరు దానికి కౌంటర్గా మీరు దాన్ని అసెంబ్లీలోనే కౌంటర్ చేశారు. నిన్న శ్వేతపత్రం అని మీ సైడ్ నుంచి ఒకటి ఇచ్చారు. అంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. నేను దాని జోలికి నేను పోవడంలా. శ్వేతపత్రంలో వాళ్ళు ఇచ్చినవి మీకు నచ్చలేదు, అబద్ధాలు చెప్పారన్నారు, గవర్నర్ ప్రసంగంలో విధ్వంసం అనడం కరెక్ట్ కాదన్నారు, దాన్ని కౌంటర్ చేసినారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ. తర్వాత నిన్న శ్వేతపత్రం చాలాసేపు ఇచ్చినారు, దాంట్లో కొన్ని ఇచ్చినారు, వాళ్ళు ఇంకా దాని మీద అబద్ధాలు అనేది వాళ్ళు ఏం చెప్పలా. ఇంకా చెప్పితే అది బ్యాలెన్స్ అవుతాయి విమర్శలు, ప్రతి విమర్శలు. వన్ మోర్ థింగ్ అండి, ఇది రాజకీయ పార్టీలు, మీ రెండు రాజకీయ పార్టీలు, మీరు ఎన్నైనా విమర్శించుకోవచ్చు. బట్ ఇక్కడ హియర్ థింగ్ ఈజ్ 19వ రోజే నీ గ్యాస్ బండలయ్యి, నీ ఉద్యోగాలయ్యి, నీ రైతు బంధు ఇది వస్తుంది. ఇది అత్యుత్సాహాన్ని, తొందరపాటుని, ఇమ్మెచ్యూరిటీని, ఒక్క నిమిషం సార్, ఇమ్మెచ్యూరిటీని నేను ఒక బీఆర్ఎస్ అని అనడంలా, టోటల్ ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో ఆ మొత్తానికి ఇది వర్తిస్తుంది. కొంతమంది అయితే మరి అభిమానం ఉండొచ్చు, నాయకుల మీద, పార్టీల మీద కొంతమందికి ఉండొచ్చు, అభిమానాలు ఉండొచ్చు, ఏదేదో పెట్టేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉన్నారు. సో ఇది మీలాంటి ప్రధాన ప్రతిపక్షం కానీ ఇంకా బాధ్యతాయుతమైన పార్టీల మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రెసిడెంట్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, హరీష్ రావు గారు లేకపోతే సీనియర్స్ కొంతమంది, కేశవరావు గారు, వాళ్ళేమో జనరల్గా రెస్పాండ్ అయినప్పుడు అదొక తరహా ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ స్టాండర్డ్ స్టేట్మెంట్ లాగా మనం తీసుకోవాలి. ఇంపల్సివ్గా ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాలకు పోయినప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేలు లేకపోతే స్థానికంగా నాయకులు మాట్లాడినప్పుడు రిటాలియేషన్ కోసం మళ్ళీ ఇమీడియట్గా మనం ఏమంటే వాళ్ళకు రివర్ట్ చేసేటివి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవాళ ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ అన్కంట్రోల్డ్ రాదర్ ఎట్ టైమ్స్ అన్ఆర్గనైజ్డ్ అనుకోండి. ఐదర్ సైడ్ నుంచి కొన్ని వస్తాయి. ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే సోషల్ మీడియా అన్కంట్రోలబుల్, అది బియాండ్ ది ఇదే వెళ్ళిపోయింది. అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు మాట్లాడతారు. అందులో బాధ్యత గల వ్యక్తులు అనుకున్న వాళ్ళు కూడా ఇవే పాయింట్స్ పెడతారు. ఇప్పుడు ఏమైతే అది ఎందుకు వస్తుందో నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఒక మాట కొంతమంది అత్యుత్సాహంగా మాట్లాడారన్నారు, టు సర్టెన్ ఎక్స్టెంట్ అగ్రీడ్. అయితే ఇవాళ నేను మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈజ్ అ రెస్పాన్సిబుల్ మినిస్టర్, సీనియర్ పొలిటీషియన్, కీ మినిస్టర్, ఇంతకుముందు మినిస్టర్గా ఉన్నాడు, చాలాసార్లు ఎమ్మెల్యే గారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు జైలుకు పోతారు. ఎవరు, ఎందుకు, ఆన్ వాట్ బేసిస్? ఏదో ఒక అంశానికి సంబంధించి నీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, మళ్ళీ మీరు అరెస్ట్ చేయగలిగే అవకాశం ఉంటే వాళ్ళకు ఒకవేళ ఇన్సులేషన్ ఏది లేకపోతే
ఎమ్మెల్యేలో కాకపోతే వేరే పరిస్థితుల్లో ఉంటే దాని చాలా పెద్ద పదంగా ఉంటుంది కదా. మరి దాన్ని ఏమనాలి? అత్యుత్సాహం అనాలనా, అజ్ఞానం అనుకోవాలనా, లేకపోతే సమాచారం లేకుండా జనాలు ఎంటర్టైన్ చేసుకోవడం ఏదైనా మాడతారా, బాధ్యత రాజ్యం అనుకోవాలనా? ఈ విషయంలో గవర్నమెంట్ లో అట్లా ఉంటే we have to react. మీ మాటకు అడ్డొస్తున్నా అనుకోద్దు. ఈ జైళ్ళు అనే విషయంలో ఈ జైలుకు పోతారు, జైలుకు పంపిస్తాం అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు అయిపోయింది. మరి అంతకుముందు బండి సంజయ్ గారు కేసీఆర్ గారి కోసం అక్కడ జైల్లో రూమ్ కూడా బుక్ అయి ఉంది రెడీగా అన్నాడు. 3 సార్లు వచ్చాడు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నాడు కదా ఆయన, అంటేనే కదా. అవును, అది ఒకటి అనేసారు. ఇదే రేవంత్ రెడ్డిని ఎప్పుడు జైలుకు పోతావో తెలియదు, నువ్వేందా మమ్మల్ని అనేది చెప్పి మీ వాళ్ళు అటాక్ చేశారు. దట్స్ వాట్ నేను ఇందాక అనేది అదే పొలిటికల్ గా విమర్శలు వేరు. విమర్శ నేను చేసుకుంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి గారు అన్న తప్పే. ఎవరైనా అత్యుత్సాహం అని మీరు అన్నందుకు మంత్రిగా ఉండి మాట్లాడితే మరి మేము ప్రభుత్వంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాం. అది సంజయ్ గారు మాజీ మంత్రులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉంటే మీరు 100 రోజులు కాదు 115 రోజులు ఎక్స్టెండెడ్ టైం. ఐ రిక్వెస్ట్ కేటీఆర్ గారు, సార్ మనం ఇంకొక 15 రోజులు లేరు కదండి, మీరు కూడా అనలేదు. మీరు అట్లా మాట్లాడండి. లెట్స్ బి వెరీ ఫెయిర్. మనము విట్నెసెస్ ఫర్ ఆల్ అండి. తప్పలేదు. నేను కరెంట్ సిచ్యువేషన్ లో మీరు ఒక చర్చ పెట్టినారు కదా, దానికి నేను కన్ఫైన్మెంట్ మాట్లాడితే నేను ఏమంటున్నా అంటే అత్యుత్సాహమో లేకపోతే మేము చేసిన విమర్శలో మేము చేసిన విమర్శలో మీరు తెలంగాణ మొత్తం దివాలు తీసిందన్న పద్ధతిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అని మాట్లాడినారు. See, when you are responsible, being in the government, you need to be more responsible than we are. See, my request is తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందన్నా లేకపోతే తెలంగాణని వీళ్ళు నాశనం చేశారన్నా దానికి రిప్లైస్ ఇస్తున్నారు, ఇవ్వండి, అది బ్యాలెన్స్ చేయండి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. నో, అది కాదు వాస్తవం, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు చెప్పండి. కానీ అసలు ప్రభుత్వం కుదురుకోకముందే ఆ హామీ ఏమైంది, ఈ హామీ ఏమైంది, 412 హామీలు రేపటి నుంచి జనం లేకపోతాం. అరే ఇప్పుడు ఆయన ఇంకా ఇంట్లోకి పోలేదు. దాని గురించి అట్లాగా సార్ క్లారిటీ ఇస్తాను. డిబేటే దాని గురించి. ఇంకా అనేది నా టాపిక్. మీరు అన్న మీరు అటు నుంచి వచ్చారు, నేను ఫ్రమ్ ద బిగినింగ్ అదే క్లారిటీ ఇస్తున్నా. కౌంటర్ గా ఇలా అంటున్నారు, ఎంత ఉందాగా ప్రవర్తిస్తే మేమంతా మీరు మమ్మల్ని విమర్శిస్తుంటే విధ్వంసం అని అప్పులు చేశారని నాశనం చేశారని మీరు అంటున్నారు. తెలంగాణ అవమానిస్తుంటే కింద మేము అంటున్నారా? తెలంగాణ అవమానిస్తుంటే అది తప్పలేదు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. గత ప్రభుత్వాన్ని మీరైనా ఇప్పుడు ఒక మాట రామచంద్ర గారు, మీరైనా ఇప్పుడు విమర్శించేది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని లేదా కాంగ్రెస్ పాలసీని, రేవంత్ రెడ్డి గారి పాలసీని లేదా వాళ్ళ ప్రభుత్వ పాలసీని. అంతేగాని రేపొద్దు రేవంత్ రెడ్డి గారు అంటాడు నన్ను అంటే తెలంగాణ విమర్శించినట్టు మీరు ఒప్పుకుంటారా? లేదు. తెలంగాణ మీ సొంతం మీరు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మీ సొంతం అనుకుంటున్నారు. సారీ, రేవంత్ రెడ్డి టుడే ఈస్ ది ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. దట్స్ వాట్ ఐ రెస్పెక్ట్ ఇట్. హీ కెన్ ఓన్. ఆయన తెలుగు రేపు ఢిల్లీ పోతాడు చీఫ్ ప్రైమ్ మినిస్టర్, ఈ రిప్రజెంట్స్ తెలంగాణ. అంతేనండి. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రిప్రజెంట్ చేసిన తెలంగాణను ప్రభుత్వంగా. నేనేమంటున్నా సార్ అంటే నేను ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ చెప్తాను మీకు. వెన్ వీఆర్ ఇన్ ద గవర్నమెంట్ వి ఓన్ ఇట్ కదా. ప్రభుత్వం అనేది ప్రజల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ రోజు తెలంగాణను రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీరు తెలంగాణను విధ్వంసం చేశారు అంటే తెలంగాణ మమ్మల్ని అంటే ఆ రోజు తెలంగాణ అంటే కదా ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్. మీరు అధికారంలో వచ్చి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వంగా ఏర్పడి 10 ఏళ్లలో అప్పులు చేసి అంతా విధ్వంసం చేశారు, అభివృద్ధికి బదులు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మీరేమంటారంటే అది తెలంగాణ అన్నట్టే కదా అని మీరు అంటున్నారు. గవర్నమెంట్ అంటే తెలంగాణ అన్నట్టే కదా సార్. తెలంగాణ గవర్నమెంట్ పాలసీని వాళ్ళు విధ్వంసం చేశారన్నారు మీరు. తెలంగాణ ప్రజల్ని అన్నట్టు కాదు కదా. తెలంగాణ అంటే ప్రజలు, ఎలక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. భూభాగం కదా అక్కడ తెలంగాణ ప్రజలు. అంటే మట్టి కాదు, we represented the people of Telangana. We were elected by the people of Telangana. Hence we represented. బీఆర్ఎస్ కున్న ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు, లేకపోతే తెలివితేటలు అనుకోవచ్చు. ఎలాంటి విమర్శ వచ్చినా దాన్ని తెలంగాణ ప్రజల మీదకి తీసుకెళ్ళి అది ప్రజలు అన్నట్టే
అట్లా మీకు That is the very DNA of the government. మీకు మాత్రమే ఉన్న That is the very DNA of the party. అందుకనే That is the very అందుకనే భారత్ మీడియా ఇప్పుడు అందుకనే తెలంగాణ రాష్ట్ర సమితి అన్నది పోయి భారత రాష్ట్ర సమితి అయింది. ఇక గట్ల మాట్లాడితే ఇక మీ డిఎన్ఏ అక్కడే తెలిసిపోయింది. ఇప్పుడు విధ్వంసం గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున కాదు, మీరు కూడా ట్యాప్ లో పడకండి. అదే జరుగుతుంది. చెప్పేది వినండి మిత్రమా, మీకు అర్థం కావట్లా. 19వ రోజుకే ఏమీ చేయలేదు, గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అది ప్రశ్నిస్తే విధ్వంసాన్ని తీసుకొస్తున్నారు. మీరు విధ్వంసానికి సమాధానం చెప్పుకుంటూ ఒకటే మాటలు చెప్తా. రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నిటినీ తెలంగాణ సమాజానికి ట్రాన్స్పరెంట్ గా చూపించటాన్నే వీళ్ళు విధ్వంసం అన్నటువంటి పేరు పెట్టారు. ఆ అప్పులను గవర్నర్ గారు మీరన్నారు విధ్వంసం వాడారు. సరే, గవర్నర్ గారి ప్రసంగం అంటే దాన్ని ఆ విధంగా ఆమె అన్వయించి ఉండొచ్చు. గత ప్రభుత్వ హయాంలో సరే, తెలంగాణలో ఇక మనం డిగ్నిటీ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్వావలంబనను, ఆర్థిక పరిపుష్టత గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు బూతులు మాట్లాడి ఇది మా తెలంగాణలో ఇట్లే మాట్లాడతామన్నారా అనలేదా? అప్పుడు గుర్తుకు రాలేదు. అరే ఏదంటే ఉన్నమాట చెప్తున్నాము. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి ఇంత సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు చెప్తున్నా, వెంకటకృష్ణ గారు ఒక మంచి టైం తీసుకొని చాలా జాగ్రత్తగా ప్రోమో ఫ్రేమ్ చేసి చెప్పండి. ఇక మీరు ఈ పిట్టకథలు చెప్పొద్దు. ఈ పిట్టకథలు మేము విని ఉన్నాం, మీకంటే ముదిరిపోయినా మేము కూడా. యాస భాషతోని ఇప్పటిదాకా తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండ్రు. తెలంగాణ ప్రజలు రియలైజ్ అయినరు, మిమ్మల్ని కింద కూర్చోండి ప్రతిపక్ష. నేను ఒకటి చెప్తున్నా, మీరు అడిగినటువంటిది ఏంది? ఈ రోజున ఒక గౌరవంగా హుందాగా మాట్లాడకపోతే మేము అట్లనే మాట్లాడతామని అన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది కూడా అదే. మీరు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు, ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఇంకొకళ్ళు అందరు కలిసి బండ బూతులు తీరుతుండ్రి. ఏమన్నంటేనేమో ఏమన్నంటే తెలంగాణ సమాజం అని ఏ విధంగానైతే అంటారో, మా తెలంగాణ భాషకి ఇట్లనే ఉంటుంది అనండి. మరి మాకు రేవంత్ రెడ్డి గారు ఆయన కాదా ముఖ్యమంత్రి నోట్ల నుంచి అయ్యాలి రాలేదా? అరే మోడీ లేదు గీడీ లేదు అని చెప్పేసి అన్నాడు. ఇక మీరు నీతులు చెప్తున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే. సరే, ఇంకొక మాట చెప్తున్నా, మీరు అభివృద్ధి గురించి అది ఇదని మస్తు చెప్తున్నారు. శ్వేతపత్రం అని చెప్పేసి ఇట్లా ఒక పత్రాన్ని విడుదల చేసి అన్నాడు కదా. ఒకటి వెంకటకృష్ణ గారు, ఆ శ్వేతపత్రం గురించే నేను మాట్లాడుతున్నా. మరి ఆ శ్వేతపత్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఎందుకు మాట్లాడలే మీరు? ఆ శ్వేతపత్రంలో నిరుద్యోగం గురించి కానీ, నిరుద్యోగ భృతి గురించి కానీ ఎందుకు మాట్లాడలే మీరు? ఆ శ్వేతపత్రంలో మీరు కాళేశ్వరానికి పెట్టినటువంటి ఖర్చుల గురించి కానీ, ఈ రోజు కుంగిపోయినటువంటి వాస్తవం గురించి కానీ ఎందుకు మాట్లాడలే? ఏమంటారు, చాలా లైట్ వేళ 4 పిల్లర్లు కుంగిపోయినాయి, దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందంట. 7 పిల్లర్లు కుంగిపోతే ఆ 7 పిల్లర్లు ఉదాహరించుకుంటే ఎంక్వైరీ స్వాగతిస్తున్నాం. ఎంక్వైరీ గురించి కాదు. ఫస్ట్ మేము ఒకటండి, ఎంక్వైరీ అనేది ఏంటంటే వాళ్ళు ఏం జరిగింది అక్కడ అన్నటువంటి వాస్తవాలు బయటికి రావడానికి ఎంక్వైరీ. కానీ మనసులో ఒక బాధ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. సింహభాగం ప్రాజెక్టులలో ఖర్చు తీసుకుపోయి ఆడ పెట్టినము. ఇంకో ప్రమాదం ఉంది. ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ముందు అది ఖాళీ చేయాలి, అది రిపేర్ చేయాలి. ఎన్ని టీఎంసీల నీళ్లు మళ్ళీ గతంలో చూసుకుంటే ఎండాకాలం వస్తేనేమో నీళ్లు లేక మోటార్లు పనిచేయవు, వానాకాలం వస్తే మునిగిపోవటానికి రిపేర్ చేయడానికి 100 కోట్లే. ఇవాళ బేడిగడ్డ ప్రాజెక్టుకి 7 పిల్లర్లు కుంగిపోతే మన ఖర్చు అస్సలు లేదు, ఆడగట్టుకుంటానన్నాడు అన్నారు. ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు వాస్తవాలు బయటికి రాలేదా? నాకు 2022లో అయిపోయింది. అది ప్రభుత్వము మళ్ళీ ఫ్రెష్గా దాని మీద పిలిచి నెగోషియేషన్స్ చేసి మా కోర్టు ఎంతో చెప్తే మేమేమన్నా చేస్తాం చూస్తామని అంటున్నాడు. జాలదా తెలంగాణలో మీరేం చేస్తున్నారు మీ నిర్వాహకం గురించి? ఈ రోజు మాట్లాడుతున్నాం. మీరు ఆ శ్వేతపత్రం గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రం గురించి మీరు మాట్లాడేటప్పుడు తెలంగాణ అమరవీరులు ఎంతమంది చనిపోతే వాళ్ళకి ఏం చేసిందనేటువంటి అంశాన్ని ఎందుకు పెట్టలే? ఈ తెలంగాణ రాష్ట్ర మనుగడకి ముఖ్యంగా కారకులైన వాళ్ళు అమరవీరులు.
మరి అమరవీరులు చచ్చిపోతే వాళ్ళ లెక్కలే తీయలేని అసమర్థంగా ఉండి మీరు ఇవాళ మేము శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పేసి ఏది కలర్స్కోప్ లో మీరు ప్రెజెంటేషన్ చేస్తే తెలంగాణ ఒక రకంగా శ్వేతపత్రం ఇచ్చి చెప్పడాన్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. తప్పని కాదు, ఈ అంశాలను ఎందుకు చెప్పలేదని అంటున్నాం. మిత్రమా ఒక్క నిమిషం, తప్పట్టాల్సిన అవసరం ఎందుకు అని అంటే శ్వేతపత్రాల రూపంలో మీరు ఆ ప్రభుత్వంలో ఏమేమి డ్యామేజ్ చేశారు ఏంటి అని విమర్శించే ప్రయత్నం, అది వెలిగి బయట పెట్టే ప్రయత్నం మీరు చెప్పండి. ఇంకొక విషయం, అట్లాగే శ్వేతపత్రం రూపంలో నో అది కాదు ఇగో చేసింది ఇది మేము వాళ్ళు చెప్పే స్వేచ్ఛ అధికారం హక్కు వాళ్ళకు ఉంది కదా. 24 గంటలు కరెంట్ అన్నారు. మా దాంట్లో ఎంక్వైరీలో అంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బడ సోమవారం పోయినప్పుడు ఆ రోజు పెడితే 12 గంటలని తేలింది అయ్యాల. సరే ఆ రోజున మేము ఇచ్చింది ఏంటంటే కేవలం లాగ్ బుక్స్ ని, అంటే ఈ తర్వాత మాయం చేసింది అనుకోండి అది వేరు, దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు 12 గంటలు అన్నాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కంతా తెప్పించి చూస్తే 19 గంటలు కరెంటు ఇచ్చింది అన్నారు. మరి 24 నీకు నవ్వొస్తున్నది నేను బరాబర్ చెప్తున్నావే. నేను మాట్లాడు అయితే వీళ్ళ ప్రాజెక్టులు మేము కడుతున్నాం, కరెంట్ అంతా కూడా తీసుకొస్తాము, తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉందని ప్రాజెక్టులు కట్టేసి అందులోకి వెళ్ళి జనరేట్ చేసుకుంటూ మీరు 24 గంటలు ఇస్తే మేము సంతోషపడతాం. దాని 81 కోట్లు ఖర్చు పెట్టేసి అందులో అంటే ఆవేదన వెంకటకృష్ణ గారు మీరు నవ్వాల్సిన అంశం కాదు, మా బాధ. ఎందుకంటే ఇవాళ మేము మా దుకాణం సర్దుకునేది మేము తెలంగాణ వినండి. అయితే భద్రాద్రి 1080 మెగావాట్లు అని చెప్పేసి అన్నారు. తర్వాత యాదాద్రి నేను అనేది ఏంటంటే 35,000 కోట్లు నేను అనేది ఏంటంటే ఈ లెక్కలన్నీ కూడా బయటకు తీస్తున్నాం ఇప్పుడు. తర్వాత ప్రణాళికాబద్ధంగా దేనికి ఎంత ఎలక్ట్రిషన్ చేయాలి. ఇప్పుడు మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నాడు ఒక ఆయన, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు ఇంకా అన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ఆయన కూడా అన్నాడు రైతు బంధు సంగతి ఏంది, ఆరోగ్యశ్రీ ఇంకా స్టార్ట్ చేయలేదు అంటాడు ఒక ఆయన. ఏకంగా ఆయన అయితే 412 హామీల మీద జనంలోకి వెళ్తా ఉన్నాడు ఇందాక రంజిత్ రెడ్డి గారు. సో అంటే నేను చెప్తా ఒక్క మాట ఇంటరప్ట్ చేయొద్దు, ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తా. వీళ్ళది నిర్వాహకం ఎట్లుంటుంది అంటే రేషన్ కార్డుల విషయానికి వద్దాం. రేషన్ కార్డులు 19 లక్షల రేషన్ కార్డులని వితౌట్ నోటీసు వీళ్ళు క్యాన్సిల్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే అరే ఇంత దాస్టికి మారా నాయన అని చెప్పేసి ప్రశ్నించి చీఫ్ సెక్రటరీ చల్ సమాచారం తీసుకురాపో, న్యాచురల్ జస్టిస్ కి అగెన్స్ట్ ఎట్లా పోయినామని చెప్పేసి అన్నారు 2022 ఏప్రిల్లో. ఇవాళ ఆ 19 లక్షల మందిలో ఎంతమంది అర్హులేనంట వాళ్ళ యొక్క నోటి దగ్గర కూడి తీస్తున్నాం కదా. రెండో విషయానికి వచ్చేసరికి అందుకనే రేషన్ కార్డు రద్దు అని చెప్పేసి కూడా ప్రాపర్ చేస్తున్నాం. రెండోది మీరు చెప్తున్నట్లు ప్రతి దానికి కూడా వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కూడా వైట్ రేషన్ కార్డు కావాలిగా. దీని అంటే అన్నిటికీ మూలం అనేది ఏంటంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ. ఆ ఎలిజిబిలిటీని నిర్ధారించేది ఈ రేషన్ కార్డు. కాబట్టి దాని మీద పని నడుస్తుంది. రైతు బంధు విషయానికి వద్దాం. రైతు బంధులో ఆ రోజు మేము చెప్పినాం పడవబడిన భూములకు ఇయ్యం, పోరంబోకు భూములకు ఇయ్యం, రియల్టర్స్ భూములకు ఇయ్యం, వ్యవసాయం చేయను వానికి వ్యవసాయం దానికి కూడా దానికి స్టోరీ అని చెప్తా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనోళ్ళకి తెలిసిపోయింది, బీఆర్ఎస్ వాళ్ళకి అయిపోయిందిరా మన పని అని 6,000 కోట్ల రూపాయలు నేను ఉపాయం చేసినట్టు మెల్లగా కాంట్రాక్టర్లకు చెల్లిద్దామని చెప్పి చేస్తే ఇప్పుడు ఫోటో చూపిస్తా. రేవంత్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరు, అందులో నేను కూడా ఒకనున్నా. మేమందరం కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి 6,000 కోట్లు ఆగం కాకుండా కాపాడినాం. మేము ఆ రోజున అధికారంలోకి వస్తామో తెలియదు, రామో మేము ఇట్లా పేరబెట్టమండి, వాస్తవంగా చెప్తాం. ఇందులో దొంగలు గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీ ఆల గవర్నమెంట్ లో వెంకటకృష్ణ గారు మీరే అన్నారు ఇందాక, వీడికి వచ్చేసి ఒక టాపిక్ చెప్తే ఇంకో టాపిక్ చెప్పినట్లు ఉంటుంది. వీళ్ళు కాంట్రాక్టర్లకి 6,000 కోట్ల రూపాయలని రైతుల కోసము, రైతుల దానికోసము పెట్టినటువంటి డబ్బుని వాళ్ళే చెప్పారు పెట్టారు. మరి ఎందుకు వీళ్ళు ఇంకొకరికి ఇవ్వాలని ప్రయత్నం చేశారు? వెంకటకృష్ణ గారు ఆ పప్పులు ఉడకవు, మేము జాగ్రత్తగానే ఉన్నాము, రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నాం. ఒకటి శ్రీధర్ మీరే చెప్పండి, కంక్లూడ్ చేయండి మీరే. వెరీ 19th డే 22 రోజు అసలు ఎక్కడదండి
19వ రోజు కూడా కాలేదు, వారం రోజుల నుంచి దాడి మొదలైపోయింది. అది చేయలే, ఇది చేయలే, అది మిస్ అయింది, ఇది ఫెయిల్ అయిందని అంటారు ఒక ఆయన. మీ కేటీఆర్ గారే అక్కడ దాకా ఎందుకు, మన కేటీఆర్ గారే అసెంబ్లీలో ఏమన్నారు, మీరు ఎట్లా చేయలే, మీరు అటర్ ఫ్లాప్ అవుతారు కానీ. అరే అంటే ఇది హౌ ఫార్ ఇట్స్ ఇవాళ 5 ఏళ్ళు ఉండాల్సిందే కదా గవర్నమెంట్. మాట్లాడే ఒక్కొక్క మాటకి ఎంత వాల్యూ ఉంది ప్రజాబాహుల్యం అనే విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నారు. ఐ థాంక్స్ ఫర్ ఇట్. విషయం ఏంటంటే అంతే కదా అనుకుంటే కాదు, అంటే ఎప్పుడైనా నా దగ్గర సమాధానమా? 13 ఏళ్ళ ఇండస్ట్రీ అనుకో. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా నేను రామచంద్రారెడ్డి గారు మాట్లాడే దాంట్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడ జంప్ చేస్తుంటే ఎంత ఆగం కనబడుతుంది వాళ్ళలో. అంటే దే నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది గవర్నమెంట్. నెంబర్ 1 అది కనబడతా ఉంది ఒకటి. రెండోది నేను ఏమంటున్నా, ఎవరు అర్థం చేసుకోలేదు అంటున్నారు? రామచంద్రారెడ్డి గారు అర్థం చేసుకోలేదు ప్రభుత్వాన్ని. వాళ్ళు నేను చెప్తున్నా 19 రోజులకే అయితే ఏమీ అర్థం చేసుకోకుండానే జనరల్గా వెన్ యూఆర్ ఒక మేనిఫెస్టో మీరు ప్రజెంట్ చేసినప్పుడు, దానికి ఒక మేనిఫెస్టో కమిటీ అని వేసినప్పుడు, అది కూడా ఒక మాజీ మంత్రి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళ నేతృత్వంలో వేసినప్పుడు ఏంటంటే వీళ్ళ ఇవి అన్ని నెంబర్స్ అన్ని పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి. రాష్ట్రంలో రమారామిగా 5% హియర్ అండ్ దేర్, ఒక్క నిమిషం 5% హియర్ అండ్ దేర్ అన్ని రకాలుగా నెంబర్స్ ఉన్నాయి. మీరు తప్పు అనుకునేది కొంత ఉంటే మేము రైట్ అనుకుంటుంటే 5% ఎర్రర్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చి ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో నేను ఎక్కువసేపు సమాధానం కూడా చెప్పే అవసరం కూడా లేదు. రెండో విషయాలు చెప్తాను. కేటీఆర్ గారు కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు ఒక్క పిల్లర్స్ గురించి ఒక దగ్గర ఒక ప్యాకేజ్, నేను ఎన్నోసార్లు చెప్పిన, ఐఎమ్ రిపీటింగ్, కాళేశ్వరం ఇస్ ఏ హోల్ ప్యాకేజ్. 3 బ్యారేజ్లు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, సర్జ్ పూల్స్, మిగతా డిస్ట్రిబ్యూటరీస్, టోటల్ ప్యాకేజ్ లో ఒక బ్యారేజ్ లో ఒక 7th జోన్ లో 4 పిల్లర్లకు ఇబ్బంది వచ్చింది అని చెప్పారు. దాన్ని రీస్టోర్ చేయాలంటే 560 crores. అంటే మీ లెక్క ప్రకారమే 79,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 6% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్. అది కూడా ఈవెన్ టుడే దేర్ ఇస్ అ ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ L&T that they are bound to restore it because ఒకటి వినండి, తొందరపడద్దు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో వాళ్ళు ఉన్నారు. ఇఫ్ నాట్ దేర్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్. వీఆర్ టాకింగ్ అబౌట్ 7%. మొత్తం రాష్ట్రంలో 13,71,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెడితే ఓవరాల్ గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ 79,000లో ఉండే 7%. అంటే ఓవరాల్ గా చూస్తే వాట్ ఈస్ ద మినిస్క్యూల్ అంటే ఎంతనే సరే అయినా కానీ ప్రజాధనం గురించి మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. వీ విల్ బి ఆన్సరబుల్ టు ఇట్ సమ్ డే. నేనేమంటున్నా, రెండవది, మీరు ఇవాళ ఈ రేషన్ కార్డులు ఇవన్నీ చెప్పి రాష్ట్రంలో ఆల్రెడీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఫర్దర్ మీరు ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే మీరు చేయండి, తప్పులేదు. మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ. నేను ఇవాళ రంజిత్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడారనే విషయం నేను చూశాను. బేసికలీ ప్రజల్లోకి రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పోతాం కాబట్టి పెద్ద రోజు ఇంప్లిమెంటేషన్ గురించి అడుగుతామని చెప్పినారు. హీ వాజ్ నాట్ అగ్రెసివ్ ఎనీ టైం. ఆయన ఆ విషయం చెప్పినారు. ఇప్పటికి నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత బాధ్యతగా ప్రభుత్వాన్ని నడిపిస్తారనే అంశం మీద ప్రజల వైపు నుంచి ప్రతిపక్షాలుగా మాకు ఓట్లేసిన 37-38%, 39 మంది ఎమ్మెల్యేల పరిధిలో మిగతా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల పక్షాన, ప్రజల పక్షాన ఖచ్చితంగా అడుగుతారు, మీనింగ్ఫుల్ గా అడుగుతాము. మేమేమి శాపనార్థాలు పెట్టట్లేదు, ఎక్కడ మిమ్మల్ని అనట్లేదు. ఇద్దరికి అధికారం ఇచ్చారు సార్. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి పాలించమని, బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించమని. ఆ ప్రశ్నించే కార్యక్రమం డెఫినెట్ గా జరగాలి. ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. కాకపోతే డైవర్షన్ గురించి మాట్లాడారు. ఒక విషయం చెప్పాలి, నేను 6,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు అవి మా పర్సనల్ రైతు బంధు కోసమే పెట్టినారు. రైతు బంధు కోసం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆపించారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రామచంద్రారెడ్డి గారు నిరంజన్ గారు ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇచ్చిన మాట హరీష్ రావు గారు దాన్ని వాడుకున్నారని నామినేషన్లకు ముందు రోజు కల్లా వేసేమని అన్నారు. నేను చెప్పనా సార్, చెప్పనా, వాళ్ళు ముందు నామినేషన్ కంటే ముందే నవంబర్ లో ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినరు. ఆ తర్వాత డ్యూరింగ్ ది ఎలక్షన్ మేము అడిగినాము, ఎలక్షన్ కమిషన్ ఓకే చేసింది.
చేసిన తర్వాత మళ్ళీ నిరంజన్ గారు పోయినరు ఏమని, మేమేదో నిబంధనలు ఉల్లంఘించినామని, Yes. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆపమని చెప్పినారు. ఆ తర్వాత ఒక్క మాట మరి ఎందుకు ఇవ్వరు? నేను చెప్తున్నా, స్టార్ట్ చేశారండి. ఒక్క నిమిషం. ఆ రోజున హరీష్ రావు గారు నోయింగ్ వెల్ ఎలక్షన్ కమిషన్ డిస్బర్స్మెంట్ కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు స్పెసిఫిక్ కండిషన్ మీరు ఎలక్షన్ ప్రచారంలో దీని గురించి మాట్లాడొద్దు అన్నారు. మరి ఆయన కావాల్సుకొని మీరు ఛాయ్ తాగి ఇంటి ముందర కూర్చోగానే టింగ్ 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 వస్తుందని చెప్పేసి బహిరంగ సభలలో ఎందుకు మాట్లాడినట్టునా ఎందుకు మీకు తెలియదా? కాంగ్రెస్ లెటర్ మై అబ్జర్వేషన్ ఎలక్షన్ కమిషన్ ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మై అబ్జర్వేషన్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే ప్రశ్నించాల్సిందే, హామీలు విస్మరిస్తే వెంటాడాల్సిందే, నో డౌట్. అందులో ఎవ్వరికీ సెకండ్ ఒపీనియన్ లేదు, ఇంకొక మార్గం కూడా లేదు. కానీ కొంచెం యాంపిల్ టైం, వాళ్ళు ఒక 100 రోజులు పెట్టుకున్నారు ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి. 100 రోజులో 110 రోజులో 150 రోజులో కేసీఆర్ గారు మరి మీరు ఎలా అనుకున్నారు? సార్ ఆయన కేటీఆర్ గారు ఫస్ట్ చెప్పినారు మా నాయకుడు చెప్పినారు అని, కానీ వెంటనే మళ్ళీ ఆయన ఆవేశంలోనూ మరి ఎందుకో మీరు ఎట్లా ఫెయిల్ అవుతారు, అటర్ ఫ్లాప్ అవుతారు అని అనేసరికి జనంలోకి హుందాతనంగా కోరుకుంటారు కదా. దానికంటే ముందు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారు, రామచంద్ర